బండికి అడ్డొస్తావంటే మెంటల్ కళ్ళు దుబ్బయా? ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకుని ఈ అడవిలో ఏం చేస్తున్నావు పాప? ఏం మాట్లాడుతేంట్రా? బావా మనలాగే దారి తెప్పొచ్చినట్టుందిరా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? హైవే పైకా? బావా తీసుకెళ్దాం రా. చెప్పు తెగిపోద్ది ఎదవా, మనకు టెన్షన్ సరిపోవా? ఆడపిల్లని అడవిలో వదిలేసి వెళ్ళిపోతే పాపం చుట్టుకుంటుంది. ప్లీజ్ బావా ఏదో ఒకటి చావు. వచ్చే ఇట్లా ఎక్కు పాప హైవే వచ్చింది, దిగమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? మీరెక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్. నేను కూడా అక్కడికే. రేయ్ అమ్మాయి నింపే. ఓకే పాప దిగు. హైదరాబాద్ అన్నావుగా, మరి దిగు. దిగను. చూడు సిస్టర్, నీ పేరేంటి? నక్షత్ర. ఏ ఊరు? అమరావతి. అమరావతి నుంచే కదా వచ్చాం. హైదరాబాద్లో ఎక్కడ మీది? మీకు ఎవరైనా తెలుసా? తెలుసు. ఎవరు? మీరే. బావా చెప్పులు వేసుకున్నావు, షూలు వేసుకున్నావు బావా? చెప్పులు వేసుకుంటే దీన్ని ఎక్కించుకున్నందుకు నేను అక్కడే కొట్టాను కదరా. జస్ట్ వెయిట్. చూడు సిస్టర్, మాకు చాలా టెన్షన్లు ఉన్నాయి, దిగేవా? రేయ్ అడుక్కుంటావేంట్రా? దిగు. నీ దగ్గర డబ్బులున్నాయా? రేయ్ ఎంతో కొంత తెచ్చి దింపే. అలాగే. రేయ్ ఫస్ట్ అలాంటి విగ్రహం ప్యాక్ చేసి ఎలాగోలా మేనేజ్ చేయాలి. బావా తెలుగు జాతికి దేవుడు విగ్రహం రూపంలో బతికే ఉన్నాడు. ప్యాక్ చేసి ఇచ్చేద్దామా? అన్నగారినా? అవును బావా. వీడొకడు సావ దొబ్బుతున్నాడు. బావా నేను డీల్ చేస్తా, ఇటు ఇటు మాట్లాడు. ఎక్కడ ఉన్నారా? టెన్షన్ గా ఉంది సార్. మంచి పని చేసేటప్పుడు కాస్త అటు ఇటు అవుతుంది. ఇలాంటి సమయంలోనే మీరు నిర్మలంగా, కోమలంగా, మృదువుగా ఉండాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వామి నిత్యానంద నైట్ టైంలో చెప్పిన మాట. ఎవరు? స్వామి నిత్యానంద. ఓ స్వామి నిత్యానంద. ఓకే ఓకే. మీ పని అప్ప చెప్పింది ఎవరికి? నాని అండ్ కోకి. మేము చూసుకుంటాంగా. కూల్. ఓకే 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 ఓకే. బావా పట్టుకో. బావా డాక్టర్ వైఎస్ఆర్ జన హృదయ నేత, వైట్ అండ్ వైట్ లో రాయల్ గా ఉన్నాడు. ఆయన ఇచ్చేద్దామా? రేయ్ మనకు కావాల్సింది అమ్మాయి విగ్రహం రా. పర్ఫెక్ట్ రా. కరెక్ట్ రా. ప్యాక్ చేయి. ఆపరా, గుద్దుతావేంటి? ఆపరా. నమస్కారం ఫైర్ శాస్త్రి గారు. విగ్రహం వచ్చిందా? ఇంకా రాలేదు. ఎలా వస్తుందిరా? వాయువులో గాలి రాకుండా ఇటు తుమ్మ చెట్లు అటు నుంచుంటే విగ్రహం లోపలికి ఎలా వస్తుందిరా? తప్పుకోండి చున్నపోతులారా అని. నువ్వేంట్రా ఈశాన్యంలో ఢిల్లీ బరిలా నుంచున్నావు? ఈ పొట్టేంట్రా? చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు. వెళ్ళి ఆ నైరుతిలో నిలబడి చావు. ఓ అదే ఆ మూడు తీసుకో. పదా ఆ చివరికి పదా. వెళ్ళరా ఎట్రా నెత్తి మీద. నైరుతిలో బరువు బలంగా ఉంటేనే గాని ఆ విగ్రహం లోపల రాదు. కిందేసి కూర్చున్నా అదే బరువు కదా శాస్త్రి గారు. కిందేసి పడుకోరా, చాలా కంఫర్ట్ గా ఉంటది. రేయ్ ఈ ఫైర్ శాస్త్రితో పెట్టుకున్నామంటే ఫైర్ యాక్సిడెంట్ లో పోతాం ఎదవా అని. చావు. విగ్రహం వచ్చిందనా? శాస్త్రి గారు మీ మాటలకి ఎంత ఫైర్ ఉంటుందని తెలీదు. విగ్రహం వచ్చింది. ఫైర్ శాస్త్ర మజాక. ఓ విగ్రహం. గో గో గో. పార్సల్. ఏంటి తమ్ముడు ఇంత లేట్ అయింది? అది విగ్రహం కోసం దిల్సుఖ్ నగర్ వెళ్ళొచ్చాం. దిల్సుఖ్ నగర్ విగ్రహం కోసం కదరా, విగ్రహంతో వెళ్ళొచ్చా. పూజ చేయించడానికి మీ పేరు మీదే. దిల్సుఖ్ నగరా? ప్రసాదం ఏది? అక్కడ చెప్పిచ్చారు, మీరు అడుగుతారని తెలియక కోతికిచ్చి వచ్చాం. కోతి. వెరీ గుడ్. నైస్. థ్యాంక్ యూ. వావ్ తమ్ముడు, ప్యాకింగ్ కూడా చెక్ చెదరకుండా తీసుకొచ్చావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అక్కడే పెట్టండి. బండ మీద కొండ తీసుకురండి. ఓం విఘ్నేశ్వరాయ నమః. డోర్ ఓపెన్ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, హారతులు ఇస్తున్నారు.
తేడా అని తెలిసింది అనుకో, దాన్ని మన నెత్తినేసి బొరుగులు జల్లేస్తారు. తీసుకోండి. అయ్యా తీసుకోండి. టూ క్రోర్స్ ప్రాజెక్టా? ఓ షేట్, రావు కాలం స్టార్ట్ అయిపోయింది సార్. ఏంటి రావుకాలం? శాస్త్రి గారు ఓపెన్ చేయమంటారా? రావు కాలంలో ఏ పని చేసినా సంఖ్య ఆగిపోతారు సార్. ఎలా చేస్తారండి? ఎలా చేస్తారని ఇలా రావుకాలం. ఓ ఎండాకాలంలో రగ్గులు కప్పుకోకూడదు, చలికాలంలో ఏసీలు వేసుకోకూడదు, అలాగే రావు కాలంలో ఏ పని చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? సంఖ్య నాకిపోతారు. మరి ఎప్పుడు ఓపెన్ చేయాలి? నేను మంచి రోజు మంచి ముహూర్తం చూసి చెప్పే వరకు దీన్ని ఓపెన్ చేయకూడదు. కాస్ట్లీ మ్యాటర్లో రిస్క్లు వద్దు. వద్దు వద్దు. ఆ పేమెంట్ దానిలో ఉందండి, నిక్షేపంగా ఇచ్చుకోవచ్చు. మీకు కాదు, వాళ్ళకి. సిక్కు సిక్కు తీసుకో. ఇదిగో ₹1,00,000 చెక్, ఇమీడియట్ గా డిపాజిట్ చేసుకో. Thank you, sir. విగ్రహం సేల్ అయ్యాక. ఆ విగ్రహం సేల్ అవ్వదు, ఈ చెక్ క్యాష్ అవ్వదు. ఇంకెందుకు మనకి? బావ రే. ఆ అమ్మాయి ముక్కు పుడక పడేసుకున్నట్టుంది. ఎంతసేపు చూస్తున్నాడంటే ఇది గోల్డే ఉండదు. కనీసం ఒక బీరికైనా ఇస్తే బాగున్నావు. ఏమిస్తాడో. అర్రే బావా బావా, జాగ్రత్త, వచ్చేసాం. దిగరా బావా. కమాన్ బావా, కమాన్ కమాన్. పారేసుకుంటారు పారేసుకుంటారు పాపలో ఇక్కడ. ఆపు 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 ఆపు. Hi. May I help you? Cheers. ఎన్ని నగలో బావా. ఒంటరి ఆడపిల్లరా బావా, నా చెల్లెలా అనిపిస్తుంది. అసలే సిటీలో రోజులు బాగలేవు. ఎవరైనా తీసుకెళ్ళి ఏమైనా చేసేస్తే చేస్తే ఇప్పుడు ఎంజాయ్మెంట్ అంతా ఆ అమ్మాయి వల్ల కదా. ఆ సెంటిమెంట్ కూడా లేదా నీకు? ఆపరా నీ సోలు, యు బ్లడీ ఎమోషనల్ లూజ్ మోషన్ ఫెలా. ఛీ, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవురా. వావ్, ఎంత బాగుంది ఇక్కడ. ఈ సిటీ లైట్స్, బిల్డింగ్ హైట్స్. వాటికంటే నువ్వు ఇంకా బాగున్నావు. నీ కళ్ళు, నీ ఒళ్ళు. నువ్వు కూడా చాలా బాగున్నావు. చేతికి టాటూ, చెవికి రింగు, ఉంగరాల జుట్టు. ఓయ్, మేమెవరమో నిన్ను ఎందుకు తీసుకొచ్చామో తెలుసా? ఎందుకు? నిన్ను రేప్ చేయడానికి. అవునా? ఇక్కడ హడావిడేమీ కనిపించట్లేదే. హడావిడి జరిగినకి ఇక్కడ పబ్లిక్ ఫంక్షన్ ఏమైనా జరుగుతుంది అనుకున్నావే? ఏ మమ్మల్ని చూస్తే నీ భయంగా లేదా? లేదు. అదే ఎందుకని అంటున్నా. రేపంటే నువ్వు అరవాలి, రక్కాలి, రకరకాలుగా కేకలు పెట్టాలి. నేను ఇంత ఫ్రెషర్స్ గారు వస్తుంటే అదేంద్ర అంత కూల్గా కూర్చుంది. దీని వాళ్ళకం చూస్తుంటే మారు వేషంలోని సిటీఎం ఆఫీసులో ఉందిరా. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ పోలీసుకు ఒకసారి ఎక్కువైపోయిందిరా బాబు. అస్సలే ఈ సీన్ ఏంటో నాకు అర్థం కాక చేస్తుంటే మధ్యలో పోలీసులను భయపడతావు ఏంట్రా? ఏయ్, నువ్వు పోలీసువా? కాదు. మరి ఇంకెవరు? నా పేరు నక్షత్ర, ఊరు అమరావతి. ఓహో, ఆంధ్ర రాజధానా? నేను స్వర్గలోకంలోని గంధర్వ రాజకుమార్తెని. మాది ఆకాశ రాజధాని.